అందరికీ నమస్కారం. నీకు కూడా నమస్కారం. నువ్వు సబ్జెక్ట్ రా సార్. ఏం జరిగిందంటే 2002లో బుగ్గన్న రాజనాథ్ రెడ్డి నాది 4 ఎకరా ఆక్రమించుకున్నాడు. 2022లో కోర్టులో తీసుకొచ్చినాడు. ఫైన్ కోర్టులో స్టే తీసుకొచ్చి స్టే చేసిన ప్యాపుల్ ఎంఆర్ఓ గారు, ప్యాపుల్ సిఏ గారు, డోన్ ఆర్డీఓ గారు, కలెక్టర్ మేడము ఒక్కొక్కసారిగా 6 మాటలు తిరిగినాం. కానీ నాకు స్పందించలే. కలెక్టర్ మేడం దగ్గరికి 6 మాటలు ఇచ్చి వచ్చిన అర్జీలు. మేడంతో మాట్లాడుతున్నాను ఏమో, సర్లే మేడం అన్నాము. ఆర్డీఓ సారికి 4 మాటలు ఇచ్చిన, ఎంఆర్ఓకు 32 సార్లు అర్జీలు ఇచ్చిన, స్పందించాల. ప్యాపిల్ ఎంఆర్ఓ అనుమతించి చేనులే పోతాం మేడం, 110 ఏళ్ళ చేను నేను ఏ ప్రకారంగా బుగ్గరాజానికి ఇచ్చి పెట్టాలా అని అడిగినాం. నువ్వు ఇస్తేనే కదా నీకు కలెక్టర్ దగ్గర చేయని ఇది అంటది ఎంఆర్ఓ. ఆర్డీఓ సార్కి వచ్చినాం, ఏ లేదు. కానీ భూమి 110 ఏళ్ళ భూమి పొద్దు 4.5 ఎకరా ఇడిచిపెట్టుకోవాలంటే నేను ఏ ప్రకారం ఇడిచిపెట్టుకోవాలా? ఎక్కడ తిరిగినా ఎస్ఐ చేనులో పోతే పట్టకొత్తాడు, ప్యాప్ల్ ఎస్ఐ చేనులో పోతే కేసు రాశాడు. నాది నా కొడుకు పెద్ద ఆయన ఏ కేసు రాయదా అన్నాడు. ఓటర్న ఈ ప్రకారంగా వైఎస్ఆర్లకు ఇబ్బంది పెట్టి మా పొలం దెంకపోయి మమ్మల్ని ఇంట్లో రానికున్నా చేనులోకి రానికుంటే ఏం తిప్పలు పడాలి నువ్వు రైతుని. ఓకే తమ్ముడు, నీ పేరేంటి? మా రామచంద్ర, పోలెం రామచంద్ర, పోదొడ్డి గ్రామం, ప్యాపిల్ మండలం, డోన్ తాలూకా, నంద్యాల జిల్లా. నువ్వు తిరిగి అలిసిపోయావు, చాలా నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు. ఇప్పుడు ఆర్డీఓలు ఇక్కడ ఏ ఆర్డీఓ ఇది? ప్యాపిలి డోనే కదా? ఆర్డీఓ డోన్ ఆర్డీఓ కమ్.